హలో ఎవరీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డిఎన్డి. ఎపిసోడ్ 46 గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మండే ఎపిసోడ్ తప్పితే ఈ ట్యూస్డే ఎపిసోడ్, వెన్స్డే ఎపిసోడ్ నాకు పిచ్చ బోర్ కొడుతుంది లిటరల్గాను. అసలు ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదు. లిటరల్గా టాస్క్ అవుతుంది కానీ ఇంట్రెస్టింగ్గాను ఏం అవ్వట్లేదు. నాకు తెలిసి బిగ్ బాస్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో చిరాకు వచ్చినట్టుంది. టాస్క్ ఆపేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పానీపూరి టీ స్టాల్ టాస్క్ పెట్టాడు. అది లిటరల్గా మధ్యలో ఆపేసాడు. లిటరల్గా సామాన్లన్నీ లోపల పెట్టేసి, ఎందుకంటే కంటెంట్ ఏమీ జనరేట్ అవ్వట్లేదు. లిటరల్గా వీళ్ళ మధ్యన కంటెంట్ ఏం జనరేట్ అవ్వట్లేదు. ఫైర్ స్టామ్లో ఏమో సగం మంది అసలు కనబట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐషా ఫీవర్ వచ్చిందని చెప్పి సైడ్ అయిపోయింది. గౌరవ్, నిఖిల్ అలా నించున్నారు అంతే, అటు ఇటు తిరుగుతున్నారు, 2-3 డైలాగులు చెప్తున్నారు అంతే. సాయి కూడా అంతే, ఎక్కువ కనబడలేదు. కనబడేది ఒక్కటి మాధురి గారు ఒక్కరే కనిపిస్తున్నారు. రమ్య కూడా కనబడట్లేదు లిటరల్గా. సో ఓవరాల్గా చెప్పాలంటే నా ఒపీనియన్ ప్రకారం ఈ ఫైర్ స్టామ్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ ఒక రకంగా ఫ్లాప్ అయిపోయిందని అనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు కనబట్లేదు, ఎవరేం ఇంప్రెషన్ ఇవ్వట్లేదు, ఎవరు టాస్క్ పర్ఫామ్ చేయట్లేదు. వీకెండ్ ఎపిసోడ్లో ఎప్పుడైతే నాకు సార్ రమ్య గురించి ఇలా చెప్పారో, అది నోరు అదుపులో పెట్టుకో ఇది అది అని చెప్పారో, అక్కడతో ఆమె లిటరల్గా మ్యూట్ అయిపోయింది. లిటరల్గా మండే నామినేషన్ అయింది, కొంచెం సీన్ క్రియేట్ చేసింది. ట్యూస్డే వెన్స్డే లిటరల్గా జీరో. సాయి కూడా అంతే, మండే నామినేషన్లో కనిపించాడు. ఇవాళ నిన్న మొత్తం జీరో. ఈ గౌరవ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. క్యాప్టెన్ అయినప్పటి నుంచి అసలు ఏం పట్టించుకోవట్లేదు లిటరల్గాను. అండ్ నిఖిల్ కూడా ఏదో నించున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు అంతే. అంతకు మించి అసలు ఏం జరగట్లేదు. ఎపిసోడ్స్లో కనిపించేది ఎవరు అంటే తనూజ కనిపిస్తుంది. యాజ్ యూజువల్ తను గొడవ పెట్టుకుంటోంది, అరుస్తోంది, చిరాకు పడుతోంది, ఏదో చేస్తుంది. బట్ ఏదో కనిపిస్తుంది లిటరల్గా. జనాలు గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో కనిపిస్తుంది. ఓకే, మాధురి గారు బాగా హైలైట్ అవుతున్నారు లిటరల్గా. ఎపిసోడ్ మొత్తంలో ఆవిడే 70% స్క్రీన్ స్పేస్ అంతా ఆవిడే తీసుకుంటుంది లిటరల్గా. ఆవిడ కనబడుతున్నారు. మూడోది వచ్చేసి సంజన యాజ్ యూజువల్గా ఫస్ట్ డే నుంచి ఆమె లైమ్ లైట్ హాక్ చేస్తూనే ఉంది లిటరల్గా. ఆమె కనిపిస్తుంది. ఇంకెవరు? ఎమాన్యుల్ అక్కడక్కడ కనిపిస్తాడు, 2-3 జోకులు వేస్తున్నాడు. హీఈస్ దేర్, హీఈస్ గివింగ్ హిస్ ప్రెజెన్స్. ఓకే, దాని గురించి పెద్ద ఎమాన్యుల్ గురించి క్వశ్చన్ చేసేదానికి ఏం లేదు లిటరల్గా. దివ్య కనిపిస్తుంది, ఏదో చేస్తోంది లిటరల్గా. కనిపిస్తుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కాయిన్స్ దొబ్బేసింది తనూజ అండ్ సుమన్ శెట్టి నిన్న నైట్ ఎపిసోడ్తో కాయిన్ దొబ్బేసి దివ్య దాచుకుంది అండ్ ఎక్కడో అది బాత్రూమ్ పైన షెల్ఫ్ మీద పెట్టి ఏదో కాంట్రిబ్యూట్ చేస్తుంది. సుమన్ శెట్టి అక్కడక్కడ కనిపిస్తున్నాడు లిటరల్గాను. టాస్క్లో ఇవాళ పెద్ద టాస్క్లో పర్ఫార్మెన్స్ ఏం లేదు. రెండో టాస్క్ ఒకటి ఉంది, గోడ మీద చెప్పు అతికించాలి. దాంట్లో అసలు ఆయన కనబడలేదు, ఎందుకంటే పొట్టోడు ఎగరలేడు కాబట్టి ఆయన అసలు టాస్క్లో పర్ఫామ్ చేయలేదు. మాన్యుల్ కూడా అన్నాడు ఫస్ట్ సుమన్ పంపిద్దాం అంటే ఏం ఆడుతున్నావు అని చెప్పి చాలా ఫన్నీగా ఉంది. డెమాన్ పవన్ కూడా ఈ వీక్ ఏం కనపడలేదు. నిన్నేమో గెటప్స్ చేస్తున్నప్పుడు నా పేరు సైకో సాంబా, నా మేనేజరు అని చెప్పి ఇలా అన్నాడు. అది కొంచెం ఫన్నీగా ఉంది. అండ్ ఇవాళ మధ్యలో స్లీప్ వేస్తారు లిటరల్గా. ఎపిసోడ్ మధ్యలో ఆ పానీపూరి టాస్క్ ఏదైతే బిగ్ బాస్ రద్దు చేశాడో అది అయిపోయిన తర్వాత అందరూ స్లీప్ వేస్తే పనిష్మెంట్ ఏమేమి లేదు. పనిష్మెంట్ ఏదో ఇవ్వాల్సింది. సుమన్ శెట్టి క్యాప్టెన్ తనే స్లీప్ వేస్తాడు. సుమన్ శెట్టి, డెమాన్ పవన్, ఎమాన్యుల్ అందరూ కలిసి స్లీప్ వేస్తారు లిటరల్గా. అంటే బేసికల్గా కంటెంట్ ఏం జరగట్లేదు లిటరల్గా ఎపిసోడ్. అది తీసేసి ఈ నెక్స్ట్ టాస్క్ ఏం పెట్టారు అంటే ఈ గోడ మీద చెప్పు పెట్టు అనే టాస్క్ పెట్టారు. అందులో బాగా పర్ఫామ్ చేసినంటే రితు కూడా 100% యాక్యురేట్ పర్ఫార్మెన్స్ అని కాదు, బట్ ఇట్ హెల్ప్డ్ విన్ ద టాస్క్. ఏంటి, గోడ మీద ఈ చెప్పు తీసుకొట్టి అంటే ఒక మార్కింగ్స్ అనమాట. 3 feet, 4 feet, 5 feet, 6 feet, 7 feet, 8 feet, 9 feet, 10 feet అలా ఉంటుంది. నువ్వు ఒక చెప్పు తీసుకుని ఆ గోడ మీద చెప్పు అతికిస్తే అది అతుక్కుంటుంది ఒక లెవెల్ దగ్గర. ఎంత హైట్లో అతికించావు అన్నది ఇంపార్టెంట్ అనమాట. అందులో రితు హైట్ బాగా కొట్టింది. నిఖిల్ కూడా బాగానే కొట్టాడు. నేను చూస్తాను ఎంత చెప్పాడు. నిఖిల్ నాకు తెలిసి 6.2 ఎంతో కొట్టాడు. బట్ రమ్య 6.1 ఎంతో కొట్టింది. బట్ తన రౌండ్ నిఖిల్ గెలిచాడు. బట్ మ్యాక్సిమం రౌండ్స్ గెలిచింది మాధురి గారి టీం కాబట్టి ఆవిడ వాళ్ళ టాస్క్ విన్ అయ్యారు లిటరల్గా. లాస్ట్లో ఏంటంటే అందరూ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఆవిడని ఎత్తుకుని ఊరేగించాలి అని చెప్పి పెట్టాడు. సో ఆవిడ టాస్క్ విన్ అయింది, వాళ్ళ టీం విన్ అయింది లిటరల్గా. మిగతా అందరూ ఫ్లాప్ అయిపోయారు లిటరల్గా టాస్క్లో. సాయి వచ్చాడు, గాల్లోకి ఎగిరేస్తాడు లిటరల్గా, చెప్పు ఫ్లాప్ చేశాడు. డెమాన్ పవన్ ఏమో ఎగిరి కొడదాం అనుకుంటే ఏదో మార్షల్ ఆర్ట్ కిక్ లాగా అనుకున్నాడు. లిటరల్గా వచ్చి ఇలా బోల్తా పడ్డాడు, లిటరల్గా కింద పడిపోయాడు లిటరల్గాను. ఈవెన్ గౌరవ్ కూడా ఇచ్చి హై 8 feet 9 feetలో కొడదాం అనుకున్నాడు. లిటరల్గా కొడితే ఎగిరితే లిటరల్గా ఏమో కింద పడిపోయాడు లిటరల్గా. సో అక్కడితో అట్లా అయిపోయింది. కానీ ఇవాళ మేజర్ డిస్కషన్ పాయింట్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్ ఈజ్ తనూజ స్టీలింగ్ ద కాయిన్స్.
స్టీలింగ్ ద కాయిన్స్ అనేది తప్పు కాదు, ఎందుకంటే అది టాస్క్లో బిగ్ బాస్ అడ్డుపడలేదు. అది తప్పే కాదు లిటరల్గా. షీ దొంగలు కాబట్టి షీ క్యాన్ స్టీల్ ద కాయిన్స్. ఇట్స్ అన్ ఇష్యూ బిట్వీన్ టూ టీమ్స్. మీరు సార్ట్అవుట్ చేసుకోండి. ఒక సిచ్యువేషన్లో ఇవాళ బిగ్ బాస్ ఏమన్నాడంటే, అంటే ఈ సెకండ్ టాస్క్ ఏదైతే మొదలైందో ఈ చాయ్ ఇంకా పానీపూరి టాస్క్, అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. టాస్క్లో ఏంటంటే 2 స్టాల్స్ ఉన్నాయి. ఒకటి టీ టాస్క్, ఒకటి టీ స్టాల్, ఇంకోటి పానీపూరి టాస్క్. మీకు నచ్చింది మీరు ఎంచుకోండి అంటే మాధురి గారు ఏంటంటే నాకు టీ స్టాల్ కావాలంది. ఈ సెకండ్ ఈవిడ చెప్పే బదులు సంజన వచ్చేసి బిగ్ బాస్ వీళ్ళు కాయిన్స్ అని దొబ్బేశారు, మేము ఆడలేకపోతున్నాం, ఇది అది ఏదో చేయండి అంటే బిగ్ బాస్ ఒకటే అన్నాడు, అది మీకు మధ్యన ఉండాల్సిన ఇష్యూ, అది మీరు సార్ట్అవుట్ చేసుకోండి అని అన్నాడు లిటరల్గా. సో దొంగతనం ఈజ్ ఫేర్, బట్ హౌ షీ ఈజ్ బిహేవింగ్ హైడింగ్ దట్ దొంగతనం ఈజ్ నాట్ కూల్. అంటే ఊరికే అరుస్తూనే ఉంది లిటరల్గా, నాన్ స్టాప్ అందరి మీద అరుస్తూనే ఉంది. ఫస్ట్ వచ్చేసి ఎవరు మాధురి గారికి తెలుసు లిటరల్గా ఈవిడ దొబ్బేసింది అని చెప్పేసి. ఓకే, సంజన ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద డే కాయిన్స్ దొబ్బేశారు కదా, ఇంకా మేము ఆడం ఎంత బతిమాలుకోకండి అని వాళ్ళ టీం మెంబర్స్ చెప్తుంది. ఎవరు నిఖిల్ గౌరవులు చెప్తుంది, వాళ్ళని అస్సలు బతిమాలుకోవద్దు, మనమైతే ఇంకా ఈ గేమ్ ఆడం, ఇది అది అని చెప్పింది లిటరల్గా. రితుకి తెలిసిపోయింది ఈ విషయం. రితుకి తెలిసిపోయి వచ్చేసి చేసేయండి కాయిన్స్, ఇస్తే మంచిగా ఉంటుంది కదా, ఇది అది అంది. తనుజా కోపం వచ్చింది, నన్నెందుకు అడుగుతున్నావు, ఇది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యన అరుచుకున్నారు. ఓకే, రితు అంటుంది నువ్వు వచ్చేసి ఇచ్చేస్తే బెటర్ అని అంది. ఈవెన్ మాధురి గారు కూడా అన్నారు, నాకు చిరాకు వస్తుంది ఇట్లాగా, నన్ను చీట్ చేసేవాళ్ళంటే నాకు చిరాకు, ఓకే, నన్ను మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం, ఇది అది అని ఆవిడ చెప్తోంది. తనూజా వచ్చేసి అప్పటికీ ఒప్పుకోవట్లేదు జస్ట్ ఫైన్. తర్వాత రితు వచ్చేసి కాయిన్స్ గురించి అందరూ ఇంక ఇండైరెక్ట్గా తనూజ తీసావు కదా ఇచ్చే అంటే రితు అడిగితేనేమో తనూజ షౌట్ చేయడం స్టార్ట్ చేసింది, అరవడం స్టార్ట్ చేసింది. అరవకు, యూ డోంట్ టాక్ లైక్ దాట్ అంటే రితు నేను అరవట్లేదు నువ్వు అరుస్తున్నావు అంటే, యూ డోంట్ హ్యావ్ మేనర్స్, నువ్వు ఇలా అరవకూడదు, డోంట్ షౌట్ దేర్ ఇస్ అ వే టు టాక్, ఇది అది అని చెప్పి అరుచుకుంటూ బయటపోయింది లిటరల్గా. సంజన కూడా తెలిసిపోయింది లిటరల్గా, లైక్ సుమన్ శెట్టి దొబ్బేశాడు ఇది అది అని చెప్పి అంటోంది. సుమన్ శెట్టి అన్న మీరు ఇంత మంచి హైలో ఉన్నారు, టాప్లో ఉన్నారు, మీరెందుకు ఇట్లా చేస్తున్నారు, కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, దివ్య దగ్గర ఉందా అంటే సుమన్ శెట్టి ఏమో నాకేం తెలుసు, నాకు తెలియదు, ఇది అది అని చెప్పి కవర్ చేశాడు లిటరల్గా. అది వాష్రూమ్ దగ్గర నోట్స్ పంచుకుంటున్నారు. ఓకే, నోట్స్ పంచుకుని సుమన్ శెట్టి దాచుకుంటున్నాడు. తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో బెడ్రూమ్లో ఏంటంటే సంజన మళ్ళీ ఇష్యూ రేజ్ చేసింది, ఇది ఫేర్ కాదు, ఓకే అందరికీ పనిచేస్తే ఆడుకుందాం, దివ్య నువ్వు తీసేసి ఇచ్చే, డబ్బులు ఇచ్చేసే, ఇది అది అంటే ఏంటి నేను ఎందుకు ఇవ్వాలి, ఇది అది అంది. మాధురి గారు చెప్పారు నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి అంటే, అవును నేనే తీశాను అని ఆవిడ చెప్పాను, ఇది అది అంది. ఎవరి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు అని అంది. ఇది ఫేర్ కాదు, ఇది అది అని సంజన అంటే మా దివ్య కౌంటర్ ఇచ్చింది సంజనకి, మీరేమో గుడ్లు దాచేస్తారు, అది మీ టాక్టిక్, ప్రాంకు, మీ గేమ్ ప్లే, ఇది అది, వేరే వాళ్ళు చేస్తే అన్ఫేరా అని కౌంటర్ ఇచ్చింది. మీరు నన్ను గేమ్లో తీసేసే అర్హత మీకు లేదు, ఓకే ఇది అది అని చెప్పి. అంటే సంజన ఏమందంటే పాయింట్స్ నీ దగ్గర ఉన్నాయి కదా, సరే ఇంకా నిన్ను గేమ్లో పెట్టుకోము మేము, ఇది అది అని. దానికి దివ్య ఇలా కౌంటర్ ఇచ్చింది, మీరు గేమ్లో నన్ను తీసేసే అర్హత మీకు లేదు, ఓకే అని చెప్పాను. డైరెక్ట్గా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్టు చెప్పింది. సో మిడ్ నైట్ అయింది. మిడ్ నైట్ ఏమో గార్డెన్లో కూర్చుని మాధురి గారు ఏంటంటే తన దగ్గర ఉన్న క్యాష్ అరౌండ్ 5,000 ఎంతో ఏదో ఉందంట, అదంతా పనిచేసుకున్నారు లిటరల్గా. అయిపోయిన తర్వాత మార్నింగ్ ఏంటంటే సాంగ్తో స్టార్ట్ అయింది, డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇది సెకండ్ టాకింగ్ పాయింట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటి అంటే, మళ్ళీ అదే ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది. సంజన ఏంటంటే అరే కాయిన్స్ ఇచ్చేసేయండి, మేము ఆల్రెడీ 7th వీక్లో ఉన్నాం, 2 weeks ఇమ్యూనిటీ వస్తుంది, కాయిన్స్ ఇచ్చేసి న్యాచురల్గా ఆడదాం, ఇది అది అని అంది. మాధురి గారు ఏంటి, నువ్వు 7th వీక్లో ఉన్నావు, ఓకే నీకే అలా ఉంటే ఫస్ట్ వీక్లో వచ్చి సాయి నామినేట్ అయ్యాడు, మరి తనకు ఎలా ఉంటుంది లిటరల్గాను, ఇది అది అని అంది. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి బ్రష్ చేస్తున్నారు. ఎవరు, దివ్య బ్రష్ చేస్తోంది, నిఖిల్ బ్రష్ చేస్తున్నాడు, ఎమాన్యుల్ ఏమో వాష్రూమ్ దగ్గర కూర్చున్నాడు. సంజన వచ్చేసి అరే మనం తలుచుకుంటే అన్ఫేర్గా ఆడచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముగ్గురు వచ్చి కళ్యాణ్ని నూకేసి డబ్బులు దొబ్బేద్దాం అనుకున్నాడు, తన పాకెట్లో ఉన్నాయని చెప్పేసి నేనే వద్దన్నాను, ఇది మన క్లాస్ కాదు, మన బిహేవియర్ ఇట్లా కాదు, మనం ఆర్టిస్ట్లో ఇది అలా చెయ్యం మనం అని చెప్పింది ఎమాన్యుల్తో. ఇది దివ్య వినేసింది.
దివ్య వినేసి బయట వెళ్ళి వీళ్ళ చెవిలో చెప్పింది. బయట ఎవరు కూర్చున్నారు? మాధురి గారు, కళ్యాణ్, రితు, సాయి వీళ్ళందరూ కూర్చుంటే దివ్య వెళ్ళి చెవిలో ఉందని చెప్పేసింది. తాగదు కదా, వెళ్ళి చెప్పేసింది. చెప్పంగానే ఇంకా మాధురి గారు ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమను, క్లాస్ ఏంటి క్లాసు అంటే, సాయి ఏమో 7th క్లాస్ ఏమో అండి, వదిలేయండి ఆ టాపిక్ అంటే, కాదు సాయి అని చెప్పి కళ్యాణ్, కాదు సాయి ప్రతిసారి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతిసారి అంటోంది. ఎవరు ఊరుకోరు ఇక్కడ, ఏమనుకుంటుంది అట్లాగా ఇలా మాట్లాడడం, ఆ విషయం వచ్చాడు మాట్లాడేస్తుంది అంటే, మాధురి గారు అసలు తెలిసి అంటుందో తెలియక నోరు జారుతుందో అర్థం కావట్లేదు ఈవిడ అంటే, మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, కామన్ సోర్స్ ఉన్నోడు ఎవడైనా గుర్తించగలడు. ఫస్ట్ వీక్ నుంచి ఎదవేషాలు వేసింది ఈవిడే. గుడ్లు దొబ్బేయడం, ఇంకా ఇవి దొంగతనాలు చేయడం, డ్రింకులు తాగేయడం, ఇవి అన్నీ ఆవిడ చేసింది. అవన్నీ చేసిన తర్వాత కూడా మెడలో బోట్ వేశారు దొంగ అని చెప్పేసి. ఎవరు గుర్తించగలరు ఇక్కడ ఎవరి క్లాస్ ఏంటో అని చెప్పేసి. మేము మాత్రం ఊరుకోం, ఇది అది అన్నారు. అక్కడితో అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటి? 2 స్టాల్స్ ఉంటాయి. ఒకళ్ళు గ్యాంగ్ లీడర్ ఒక స్టాల్ దగ్గర ఉంటారు. అందరిని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళు బిజినెస్ చేసి అట్రాక్ట్ చేసి వాళ్ళ టీంలోకి అందరిని అక్యుములేట్ చేసుకోవాలి. అది వీళ్ళు అవి ఏం చేయలేరు. బేసికల్గా ఏం చేశారు వీళ్ళు? వెళ్ళారు ఈ పానీపూరి గాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఏంటంటే ఈ టీ స్టాల్ గాళ్ళు వెళ్ళి అందరూ వెళ్ళి పానీపూరీల దగ్గర సామాన్లు దొప్పుకొచ్చారు. ఓకే, తర్వాత వీళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడి నుంచి సామాన్లు దొప్పుకొచ్చారు. తర్వాత ఇక్కడి నుంచి టీం ర్యాండమ్గా తీసుకెళ్ళి అక్కడ మారిపోయారు. అక్కడ ఇక్కడికి వచ్చేసారు. లిటరల్గా అదే చేశారు. లిటరల్గాను మధ్యలో సంజన సగం ఫుడ్ అంతా మెక్కేసింది. లిటరల్గాను ఆ ఇచ్చిన సరుకు, అది ఇచ్చిన ఆపరేటర్స్ ఎక్విప్మెంట్స్ ఏంటి, నువ్వు బిజినెస్ చేయి, గెట్ పీపుల్ టు యువర్ సైడ్, అవి ఏం చేయలేదు. లిటరల్గా సామాన్లు అన్నీ సగం ఫుడ్ తినేశారు. ఓకే, సామాన్లు ఇటు నుంచి అటు దొబ్బుకున్నారు లిటరల్గాను. అంతే, ఏం చేయలేదు లిటరల్గా. బిగ్ బాస్ కూడా చిరాకు వచ్చి, సరే చాలే, ఇంక సోర్ చేసింది చాలే, ఇక్కడి నుంచి టాస్క్ రద్దు చేద్దాం, సామాన్లు లోపల పెట్టేయండి అన్నారు. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ పెట్టారు. నెక్స్ట్ టాస్క్ ఏంటి? అదే బోర్డు టాస్క్. చెప్పు తీసి ఎంత హైట్లో పెట్టి కిక్ చేస్తే అక్కడ స్టిక్ అవుతుంది, దాన్ని బట్టి టీం విన్ అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా. రితు ఫస్ట్ రౌండ్లో కొట్టేసింది, టాప్ పెట్టింది. ఓకే, సో మెజారిటీ రౌండ్స్ అంతా వీళ్ళు గెలిచారు. ఎవరు? మాధురి గారు టీం గెలిచారు. వాళ్ళకి టాస్క్ వాళ్ళు విన్ అయ్యారు. లాస్ట్కి ఏంటి, మాధురి గారిని ఏంటంటే ఎక్కి ఊరేగించారు. అది బిగ్ బాస్ చెప్పాడు అన్నమాట, మీ సెలబ్రేషన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నానంటే ఆవిడని తీసుకెళ్ళి మొత్తం భుజం మీద ఎత్తి మొత్తం అంతా తిప్పారనమాట. సో అది ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఎపిసోడ్. ఇవాళ ఎపిసోడ్ పక్కన పెడితే నేను మళ్ళీ స్టార్టింగ్లో చెప్పినట్టు మాధురి గారు బాగా హైలైట్ అయ్యారు ఎపిసోడ్లో. సంజన యాజ్ యూజువల్ హైలైట్ అయింది, తనూజ హైలైట్ అయింది. గుడ్ ఆర్ బ్యాడ్ హైలైట్ అయింది వీళ్ళే. ఓకే, అస్సలు హైలైట్ కాని వాళ్ళు ఎవరు అంటే రమ్య. లిటరల్లీ జీరో. అసలు ఒక్క డైలాగ్ లేదు ఇవాళ ఎపిసోడ్ మొత్తంలో, ఒక్క డైలాగ్ లేదు. ఏం లేదు. మధ్యలో పాట పాడింది, ఎమాన్యుల్ వచ్చేసి పాట పాడు ఇది అది అంటే ఏదో పాట పాడింది, అక్కడితో అది అయిపోయింది. ఓకే, సాయి జీరో కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఎపిసోడ్. ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అతనికి. ఓకే, గౌరవ్ యాజ్ యూజువల్ ఫస్ట్ డే నుంచే ఆయన ఏం లేదు. నిఖిల్ ఫస్ట్ డే నుంచే ఏమీ లేదు లిటరల్గాను. ఎమోన్ పవన్ కూడా అసలు ఏం కనబడలేదు ఇవాళ ఎపిసోడ్ మొత్తంలో. మధ్యలో నిద్రపోయాడు అంతే, నిద్రపోయాడు, కుక్కలు మురిగే లేచాడు అంతే, తప్ప ఏమీ లేదు లిటరల్గాను. సుమన్ శెట్టి ఫస్ట్ నుంచే పెద్ద కనబట్టలేదు. నేను ఆయన గురించి కంప్లైంట్ చేయను. సుమన్ శెట్టి ఫస్ట్ నుంచే అసలు కనబట్టలేదు. అండ్ అదే కంటిన్యూ చేస్తాడు. ఒకడు వస్తాడు, 2-3 డైలాగులు వేస్తాడు, ఏ డబ్బులు దాచుకుందామా, ఏ డబ్బులు తీసుకుంటావా, నేను ఉంచుకుంటాను, ఇది అది, అంతే అంతే, ఇంకేం లేదు. దివ్య కనిపిస్తోంది, తను ఏదో చెప్తోంది, గాసిప్. గొడవ క్రియేట్ చేసిన దివ్య కదా. గొడవ క్రియేట్ చేసిన ఎవరు? దివ్య క్రియేట్ చేసింది. వాష్రూమ్లో సంజన అంది. ఓకే, ఆ విషయం వచ్చేసి ఇక్కడ వీళ్ళ చెవిలో చెప్పింది, గొడవ క్రియేట్ అయింది. ఓకే, కళ్యాణ్ కూడా పెద్ద ఏం లేదప్ప ఇవాళ ఎపిసోడ్లో. ఏదో అక్కడ కొంచెం ఫైర్ అయ్యాడు, ఆ క్లాస్ అనే మ్యాటర్ ఉంది కదా సంజన, అక్కడ కొంచెం ఫైర్ అయ్యాడు. అది తప్పితే కళ్యాణ్ కూడా పెద్ద కంటెంట్ ఇచ్చిందంటూ ఏం లేదు. బేసికల్గా ఈరోజు ఈ టాస్క్ గురించి చెప్పాలంటే 2 టాస్క్లు ఫ్లాప్ అయిపోయాయి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇట్స్ బికమ్ అటర్ ఫ్లాప్. గెటప్లు వేయించారు కానీ లిటరల్గా మ్యానరిజమ్స్ అన్నారు, గెటప్ అన్నారు, మ్యానరిజం అవేం లేవే లిటరల్గాను. దానివల్ల యూజ్ ఏం లేదు. ఎందుకన్నారు గెటప్ మ్యానరిజమ్స్? ఏం లేవు కదా. గెటప్లే సగం మందే లేదు. ఏదో డ్రెస్లు వేసేసుకున్నారు. ఆడవాళ్ళు అయితే ఎవరు తనూజ, రితు లుంగిలు కట్టేసుకున్నారు అంతే. ఇంకా ఎమాన్యుల్ విగ్ పెట్టుకున్నాడు అంతే. ఇంకా మా జడలు ఏంటంటే కళ్యాణ్ వేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఎవరేం చేయలేదు, అందరూ నార్మల్గానే ఉన్నారు లిటరల్గా.
సో టాస్క్ పరంగా ఈ టాస్క్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ కూడా అంతకు ఎక్కువ ఏం లేదు. ఏదో వాళ్ళు వేసుకునే కుళ్ళి జోకులు ఇటు నుంచి అటు స్వాప్ అవడంలో నేను ఈ సంజన కోసం ఆడతానే ఇది అది అని చెప్పి ఎమాన్యుల్ అనడం తప్ప ఏమీ లేదు. జీరో కాంట్రిబ్యూషన్. ఎంటర్టైన్మెంట్ పరంగా బోర్ కొట్టింది నాకైతే లిటరల్గా ఎపిసోడ్. టాస్క్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. రచ్చ ఏం లేదు. ఓన్లీ నామినేషన్ మండే ఎపిసోడే బాగుంది. ట్యూస్డే వెన్స్డే ఎపిసోడ్ యాజ్ యూజువల్గా డల్ ఉంది. మేబీ థర్స్డే ఫ్రైడే ఎపిసోడ్ బాగుండొచ్చు. నేను ప్రోమో చూడలేదు ఎందుకంటే ఐ వాజ్ బిజీ అట్ వర్క్. సో నేను చూడలేదు కాబట్టి ఐ డోంట్ నో. హోప్ఫుల్లీ ప్రోమో బాగుండొచ్చు. అండ్ ఈ వీకెండ్ గురించి వస్తే మాత్రం ఐ థింక్ వీకెండ్ ఎపిసోడ్లో నాకు సార్ కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడతారు లిటరల్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సంజన క్లాస్ పీకుతారు. అమ్మ క్లాస్ అంటున్నావు ఏంటి, వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ అంటారు, మూసుకుని కూర్చో అంటారు లిటరల్గా. ఆడియన్స్ కరెక్టా కాదా అన్నమాట అంటే ఎంతో ఓటేస్తారు, దాన్ని బట్టి కూర్చో అంటారు లిటరల్గా. అండ్ గౌరవ్ నిఖిల్కి కొంచెం క్లాస్ పడాలి. అరే ఏం చేస్తున్నారా మీరు, మిమ్మల్ని షోలో పెట్టుకుని ఫైర్ స్టామ్ అని చెప్పేసి ఏమీ చేయట్లేదు ఇది అది అని చెప్పి ఏదో అంటారేమో. రమ్యని కూడా అంటారు, అమ్మ టాస్క్లో పార్టిసిపేషన్ ఏం లేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఇది అది అని అంటారు. మాధురి గారిని అప్రిషియేట్ చేస్తారు, అమ్మ మీ బిహేవియర్ చాలా ఇంప్రూవ్ అయింది ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ వీక్ చాలా నెగిటివ్ ఉంది, ఈ వీక్ బాగా కలిసిపోయారు, మీరు బాగా లీడ్ చేశారు మీ గ్రూప్ని టీమ్ని ఇది అది అని చెప్తారు. సాయిని అంటారు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఏం పర్ఫార్మెన్స్ ఏం లేదు ఇది అది. సో మెజారిటీ ఫైర్ స్టామ్లో 4-5 పక్క ఏదో క్లాస్ పీకుతారు నాకు తెలిసి. ఐషాని ఏం అనకపోవచ్చు ఎందుకంటే తనకు ఫేవర్ వచ్చింది కాబట్టి, షీ డెంట్ హ్యావ్ దట్ ఎనర్జీ కాబట్టి తను ఏం అనకపోవచ్చు. మిగతా వాళ్ళు అయితే ఇది. ఇంకా ఓజీస్కి వచ్చేసరికి ఎవరిని అంటారు, డెమోన్ పవన్ అనొచ్చు, ఏం చేసావు ఇది అది అని చెప్పేసి, ఏం పార్టిసిపేషన్ లేదు ఇది అది అని చెప్పేసి. ఇంకా రితు బాగానే చేసింది, మాన్యుల్ బాగానే ఉన్నాడు, కళ్యాణ్ ఓకే కాబట్టి ఇంకా ఎక్కువ అనే ఛాన్స్ అయితే ఏం లేవు. అండ్ కమింగ్ టు ఎలిమినేషన్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఎలిమినేషన్ విషయానికి వస్తే ఐ థింక్ ఇట్స్ క్లోజ్ బ్యాటిల్ ఆఫ్ ఎలిమినేషన్ బిట్వీన్ సాయి అండ్ రమ్య. ఇద్దరు ఆన్ ద వర్జ్ ఆఫ్ గెటింగ్ ఎలిమినేటెడ్ బికాజ్ వాళ్ళ ఓట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. నాకు తెలిసి రమ్య మీద చాలా నెగిటివిటీ ఉంది బికాజ్ తనూజ మీద ఇచ్చిన రిటార్ట్కి తనూజ ఫ్యాన్స్ అందరూ ఆబ్వియస్లీ తన మీద పగబట్టేస్తారు, సోషల్ మీడియా నెగిటివిటీ చేస్తారు అది కాబట్టి. సో ఆ నెగిటివిటీ ఒక రకంగా నెగిటివిటీ ఇంకోటి ప్లస్ అవుతుంది. ప్లస్ అయ్యి ఓట్లు వస్తాయా, ఓట్లు వస్తే షీ విల్ ఓవర్టేక్ సాయి అండ్ బీ సేఫ్. లేదు అంటే సాయి విల్ గెట్ ఎలిమినేటెడ్. సాయి ఉన్నా లేకపోయినా ఒకటే, అతను కాంట్రిబ్యూషన్ ఏం లేదు లిటరల్గా. రమ్య ఏదో చేస్తుంది, పొల్లలు పెడుతుంది, ఏదో వాగింది, నామినేషన్లో కొంచెం ఫైర్ చేసింది ఇది అది ప్రొవోక్ చేసింది, అది అట్లీస్ట్ సమ్ కాంట్రిబ్యూషన్. బట్ దాని మీద నెగిటివిటీ ఉంది కాబట్టి దానికి ఓట్లు పడకపోవచ్చు. అండ్ చూడాలి బిగ్ బాస్ ఎవరిని సేవ్ చేస్తారు, ఎవరు ఉంచుతారు. సో ఇది ఈ వీక్ కాదు, ఈ ఎపిసోడ్ రివ్యూ, రీక్యాప్, అనాలిసిస్, వాట్ ఎవర్ యూ థింక్. నాకైతే పర్సనల్గా ఎపిసోడ్ బోర్ కొట్టింది. నేను ఎక్కువ పాయింట్స్ కూడా రాసుకోలేదు, చూస్తా కూర్చుని ఏమైనా దొరుకుద్దా అని చెప్పేసి. బట్ ఏం దొరకలేదు, అదే డిబిరి ఇదే నడుస్తూ ఉంది లిటరల్గాను. ఓవరాల్గా ఎపిసోడ్ యావరేజ్ అని చెప్పాలి. హోప్ఫుల్లీ థర్స్డే ఎపిసోడ్ అండ్ ఫ్రైడే ఎపిసోడ్ బాగుంటుంది అనుకున్నా. అండ్ వీకెండ్ ఎపిసోడ్స్ మనకు తెలిసిందే ఒక రకంగా నడుస్తుంది లిటరల్గాను. సో అది ఈ ఎపిసోడ్స్ గురించి నా ఒపీనియన్ అండ్ అనాలిసిస్. మీకే అనిపిస్తుందో చెప్పండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడతో ఎండ్ చేసేద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ థర్స్డే. బాయ్.